హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 13వ భాగాన్ని వినేద్దాం. ఇల్లు రాగానే మేఘనాకి ఒక పక్క టెన్షన్, ఇంకో పక్క ఫుల్ ఎక్సైట్మెంట్. వాసు ప్రేమిస్తుంది తననే అని తెలిస్తే ఆంటీ ఎలా ఫీల్ అవుతారో. చాలాసార్లు వచ్చిన ఇల్లే అయినా ఈసారి ఎందుకో చాలా కొత్తగా మనసు ఓ రకమైన ఉద్వేగానికి గురవుతుంది. బైక్ ఆపి దిగగానే నువ్వు మెల్లిగా రా, నేను వెళ్ళి అమ్మను కొంచెం టెన్షన్ పెట్టేస్తా అని చెప్పి లోపలికి నవ్వుతూ వడివడిగా వెళ్ళాడు. దర్జాగా సోఫాలో కూర్చొని ఏదో పాత సినిమా వస్తుంటే హాయిగా చూస్తుంది పార్వతి. ఆమె అలా ప్రశాంతంగా కూర్చొని ఉండడంతో వాసు నవ్వుతూ మా అని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా అదిరిపడి వెన్ను తట్టుకొని అబ్బా భయపడి చచ్చాను కదరా, ఏంటి ఇంటికి వచ్చావు, కాలేజీ లేదా అంది క్యాజువల్గా. అబ్బా ఆ ప్రశ్నలన్నీ తర్వాత, నాతో పాటు ఎవరొచ్చారో తెలుసా, కళ్ళెగరేసి కవ్విస్తూ చెప్తున్న వాసు వైపు చూడకుండా. ఎవరు అంది టీవీ చూస్తూ. ఆమె అలా పట్టించుకోకుండా టీవీలో లీనమైపోవడంతో నీ కోడలొచ్చింది, చాలా రోజుల నుండి అడుగుతున్నావు కదా, చూపిద్దామని తీసుకొచ్చా. పర్లేదు నువ్వు సినిమా చూసుకో, నేను తనని పంపించొస్తా అంటూ బయటికి అడుగులు వేయబోతుండగా కోడలా ఏదిరా అంటూ బయటికి తొంగి చూడబోయింది. వాసు బయటికెళ్తూ ఇంకో 2 సెకండ్స్లో నీ ముందుంటాం, మాకెలా వెల్కమ్ చెప్పాలో ప్లాన్ చేసుకో అంటూ నవ్వుతూ మేఘా దగ్గరికి వెళ్ళాడు. పార్వతి ఎగ్జైట్మెంట్గా ఎలా వెల్కమ్ చెప్పాలబ్బా కంగారుగా అటు ఇటు పచార్లు చేసింది. ఐడియా అంటూ ఆ పనిలో పడిపోయింది. మేఘ చేయి పట్టుకొని లోపలికి వస్తుండగా పార్వతి కంగారుగా ఆగండి ఆగండి అంటూ హారతి పళ్ళెం తీసుకొచ్చి కొత్త జంటకి ఆహ్వానం పలికినట్లుగా దిష్టి తీసి లోపలికి రమ్మంది. మేఘాను చూడగానే పార్వతి కళ్ళు ఆశ్చర్య ఆనందములతో నిండిపోయాయి. మొదటిసారి తనని గుళ్ళో కలిసినప్పుడే తన ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది అనుకుంది. తను కలివిడిగా ఇంట్లో అలా తిరుగుతూ ఉంటే చాలాసార్లు ముచ్చటేసింది కూడా. లక్కీగా కొడుకు ప్రేమించింది కూడా తనే అవడంతో పార్వతి సంతోషానికి అవదల్లేవు. వాసు చెవి మెలిపెడుతూ 2 సెకండ్స్ టైం ఇస్తే నేను వెల్కమ్ చెప్పలేననుకున్నావా అంది నవ్వుతూ. అబ్బబ్బా అమ్మ వద్దులమ్మా, సూపర్ వెల్కమ్ చెప్పావు, ఫిదా అయిపోయాను అన్నాడు తల్లిని కౌగిలించుకుంటూ. మరేమనుకుంటున్నావు, సరే నేను వెళ్ళి పాయసం చేస్తాను నా కోడలి కోసం. కిచెన్లోకి వెళ్తున్న పార్వతితో నేను కూడా వస్తానాంటీ అంటూ ఆమె వెనకాలే నడిచింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇంకో 5 నిమిషాల్లో వాడు కూడా వస్తాడు, చూస్తూ ఉండు అంది పార్వతి కొంటెగా. ఆ మాటలకి చిన్నగా నవ్వింది. మేఘ మీ ఇద్దరి ప్రేమ చూస్తే చాలా చాలా ముచ్చటేస్తుందమ్మా, కొంచెం జల్సీగా అనిపిస్తుంది తెలుసా అంది పార్వతి. ఆశ్చర్యంగా ఎందుకు ఆంటీ అంది. ఆ రోజు నువ్వు గుర్తు చేసుకుంటున్నట్లుగా నేను సంజు కలుసున్న ఫోటో ఆ రాజేష్ గారు తనకి చూపించగానే ఆ కళ్ళు చూడాలమ్మా, నా కోసం ఆ కళ్ళు అలా వర్షిస్తుంటే చాలా చాలా బాధేసిందమ్మా. ఆ క్షణంలో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అడగలేదమ్మా నన్ను. ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వవలసిన నేనే ముద్దుబారిపోయి తనలా ఫీల్ అవుతుందో ఊహించుకోవడానికే చాలా చాలా భయం వేసింది. కానీ తను మాత్రం రాజేష్ కూబా పగలగొట్టి అంతమందిలో నన్నొచ్చి కౌగులించుకుంది. ఆ క్షణం నా మీద అంత నమ్మకంగా ఉన్న తనని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనని ఎప్పటికీ వదులుకోకూడదు, తను నా లైఫ్లో లేని రోజు నాకు నేనే ఉండనేమో అని వాడలా ఉద్వేగంగా చెప్తుంటే ఓ తల్లిలా చాలా సంతోషించాను. ఓ సెకండ్ చెప్పడం ఆపి మేఘన రియాక్షన్ ఏంటి అన్నట్లు తన వైపు చూసింది. ఆ చూపులకి ప్రేమిస్తున్నానాంటీ, ప్రాణం కంటే ఎక్కువగా అంది మెల్లగా. ఆ గొంతులోని ఆర్ద్రతకు ముచ్చటపడి చెప్పడం కొనసాగించింది. నిన్న ఇంటికి వస్తూనే రేపటి నుంచి ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. చదువు అయిపోయిన తర్వాత 6 నెలలు ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాతే కోర్సులైనా జాబ్ అయినా అన్నావు కదరా, మరి ఇప్పుడేంటి చదువు అవ్వకముందే కోర్సులో జాయిన్ అవుతా అని చెప్తున్నావు అని అడిగితే ప్రేమిస్తున్నాను కదమ్మా, ఇదేం సినిమా కాదు నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని యాటిట్యూడ్ చూపిస్తూ కూర్చోవడానికి. ఇది లైఫ్, నేనే తన సర్వస్వం అయినప్పుడు తన కోసం బెండ్ అవడంలో తప్పులేదు. ఏ ఆడపిల్ల తండ్రైనా అబ్బాయికి మంచి కుటుంబం ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలని కోరుకుంటాడు. నాకు మంచి కుటుంబం ఉంది, లేనిదల్లా ఉద్యోగం మాత్రమే. చదువు అయిపోయి ఎంజాయ్ చేసి కోర్సులంటూ ఆ తర్వాత ఉద్యోగాల ప్రయత్నాలు ఇలా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ పోతే అక్కడ వాళ్ళ నాన్న తనకి సంబంధాలు చూస్తుంటే తను టెన్షన్ పడటం, హ్యాపీగా లేకపోవడం నేను చూడలేనమ్మా. పార్వతి అలా చెప్తుంటే మేఘన హాల్లో ఉన్న వాసు వైపు చూసింది ప్రేమగా. అప్పటికే కళ్ళల్లో నీళ్లు నిండిపోవడం వల్ల అతను మసకమసగ్గా కనిపించడంతో కళ్ళు తుడుచుకుంది. మేఘ అలా కళ్ళు తుడుచుకోవడం చూస్తున్న వాసు ఒక్క ఒదుటిన అక్కడికొచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా. ఆమె ముఖం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఏమీ అవ్వలేదు, నేనే బానే ఉన్నాను కదా అంది తడిబారిపోయి గొంతుతో. ఇటు తిరుగు, నన్ను చూడు అన్నాడు. వాసు అలా అంటుంటే మేఘ కళ్ళు ఆపుకోవడానికి
కన్నీళ్లు ఆపుకుంటూ శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. అయోమయంగా పార్వతి వైపు చూశాడు. నేను నువ్వు నాతో చెప్పింది తనకు చెప్పాను అంది మెల్లగా. మేఘా తన వైపుకు తిరిగి కన్నీళ్లు తుడుస్తూ, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నా ప్రాణం పోతున్నంతగా బాధేస్తుంది. మేఘా ప్లీజ్ ఏడవకు. అతడిలా తుడుస్తూ అవి ధారాపాతంగా వస్తుండగా, ఇదంతా నా కోసమే కదా అంది తలెత్తి. మన కోసం అంటూ హక్ చేసుకున్నాడు. అతడి వెచ్చలి కౌగిల్లో ఆమెకేదో స్వాంతన దొరికినట్లు అలాగే ఉండిపోయింది. ఇద్దరు ఈ లోకంతో సంబంధం లేనట్లు అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియదు. పార్వతి వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూస్తూ పొడిగా దక్కింది. ఆ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చినట్టుగా అతడికి దూరం జరిగి, సారీ ఆంటీ అంది సిగ్గుతో తలదించుకొని. ఎందుకు? ఒకరికొకరు ఎదురుగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని మర్చిపోవడం ఓ అద్భుతం. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నేనే సారీ చెప్పాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే వాసు మేఘాను చూశాడు. తన కళ్ళల్లో ఏదో పరవశం. ముఖమంతా వెలిగిపోయింది. మెల్లగా తన దగ్గరకు వస్తుండడంతో మేఘా అన్నాడు మెల్లగా. ష్ అంటూ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి శుతిమెత్తగా అతడి పెదవుల్ని అందుకుంది. గుండెల నిండా నింపుకున్న ప్రేమతో ఆ ఆదరాలు మధురంగా పలకరించుకుంటున్న వేళ వాళ్ళ ప్రేమ ప్రణయం సాక్షిగా కాలం స్తంభించిపోయింది. సుమారు 15 నిమిషాల తర్వాత అతడి పెదవుల్ని వదిలి అలాగే కళ్ళు మూసుకుంది తన్మయత్వంతో. మెల్లగా కళ్ళు తెరిచిన వాసు మేఘనాని అలానే చూస్తుండిపోయాడు. సరదాగా పార్వతితో కబుర్లు చెప్తూ లంచ్ ముగించారు. ఇక నేను వెళ్తానంటీ, చాలాసేపు అయింది వచ్చి అంది. సరే జాగ్రత్తగా దింపేసిరారా అంది పార్వతి నవ్వుతూ. వెళ్తున్న మేఘన మళ్ళీ వెనక్కొచ్చి పార్వతిని హక్ చేసుకుని థ్యాంక్ యూ ఆంటీ అంది మనసారా. డ్రైవ్ చేస్తున్న వాసు నడుము చుట్టూ చేతులు వేసి తల ఆనించి కళ్ళు మూసుకుంది. క్లైమేట్ బాగుండడంతో మేఘన ఫేవరెట్ ప్లేస్కి తీసుకొచ్చి బైక్ ఆపి అలానే కూర్చున్నాడు కొంచెంసేపు. కొన్ని నిమిషాలకి మేఘన లేచి, ఇక్కడికి తీసుకొచ్చావా, నీకింకా గుర్తుందా అంది సంబరంగా. బైక్ దిగుతూ తన చేతిలో చెయ్యేసి, ఈ రోడ్డుని నేనెలా మర్చిపోగలను, వర్షంలో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నడిపించావు రాక్షసి అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి మేఘన నవ్వుతూ ఉండడంతో మన ఫస్ట్ హగ్ కూడా ఇక్కడే కదా అన్నాడు కన్ను కొడుతూ. వాళ్ళిద్దరూ అలా నవ్వుతుంటే దూరం నుంచి వాళ్ళని చూస్తున్న రాజేష్కి మండిపోతుంది. మేఘన ఒంటరిగా దొరుకుతుందేమో ఎదురు చూస్తున్న అతడికి ఎప్పుడు వాసు పక్కనే ఉండడంతో వీడొకడు బబుల్ గమ్లా ఎప్పుడు దాన్ని అంటుపెట్టుకునే ఉంటాడు అనుకున్నాడు మనసులో. నాతో కలిసి తిరగాల్సింది, వేరే వాడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే కాలిపోతుంది. రోజు రోజుకి అతడితో అసహనం పెరిగిపోతుంది. అక్కడ కొంచెంసేపు ఉండి ఇద్దరు ఇంటి పాట పట్టారు. ఇల్లు రాగానే వాసు చేతులు పట్టుకొని కొంచెంసేపు అలానే ఉండిపోయింది. లోపలికి వెళ్ళాలనిపించడం లేదు. ఇంకొంచెంసేపు వాసుతోనే ఉండాలనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళక తప్పదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ లోపలికి వెళ్ళింది. అలా మేఘన లోపలికి రాగానే తన కోసం ఎదురు చూస్తున్న రామ్మోహన్ గబగబా కూతురు దగ్గరికి వెళ్ళి స్వీట్ తినిపించాడు సంతోషంగా. కొంచెం తిని అంతే సంతోషంగా తండ్రికి తినిపించింది. ఏంటి మేఘ ఇంత సంతోషంగా ఉన్నావు, కూతురు ఉత్సాహం గమనిస్తూ అన్నాడు. అవును, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అదేమిటో ఇప్పుడే చెప్పను, కొన్ని రోజులు ఆగాలి అని. మరి మీరెందుకు హ్యాపీగా ఉన్నారు? ఆ ప్రశ్న పూర్తి కాకముందే నీకు ది బెస్ట్ ఇవ్వబోతున్నాను బంగారు తల్లి అన్నాడు ఉత్సాహంగా. అప్పుడే లోపలికి వస్తున్న వరుణ్ రామ్మోహన్ మాటలు వింటూ, మీ కూతురికేనా, నాకివ్వరా మామయ్య అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి వరుణ్ భుజం తడుతూ, దానికి ఇస్తే ఆటోమేటిక్గా అది బెస్ట్, నీకు చేరినట్లే ముసిముసిగా నవ్వాడు. ఆ మాటల్లో ఆంతర్యం అర్థం కాక ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అవన్నీ పట్టించుకునే స్టేజ్లో ఎవరూ లేరు. ఎవరి ఆనందాల్లో వారు మునిగిపోయారు. ఓ 2 ముద్దలు తిని రూముకి వెళ్ళి తలుపేసుకుంది. బెడ్ మీద పడుకొని ఫోన్లో వాసు ఫోటో అలానే చూస్తూ నవ్వుతూ ముద్దు పెట్టుకుంది స్క్రీన్ని. ఫోన్లో ఉన్న ఫోటోకెందుకు, డైరెక్ట్గా నాకే ఇవ్వచ్చుగా. అప్పుడే బాల్కనీలో నుంచి రూమ్లోకి వస్తూ అన్నాడు కొంటెగా. అతన్ని అక్కడ ఆ టైంలో చూడగానే బెడ్ మీద కూర్చుని కళ్ళు నలుపుకుంది కళ నిజమా అన్నట్లు. వాసు నవ్వుతూ అక్కడే నిలబడి ఉండడంతో అసలు ఎలా వచ్చాడు, ఎవరైనా చూసారా? ఇలాంటి చెత్త క్వశ్చన్స్ ఏమీ అడగాలనిపించలేదు. తన కోసం వచ్చాడు అంతే. బాల్కనీలో చల్లటి గాలి వీస్తుండగా అతడి ఒళ్ళో పడుకుంది. బంగారం జుట్టు విరబోసుకుని ఉన్న అసలే చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి. అతడు అలా అనగానే ఆ చెట్టు కొమ్మలన్నీ చూస్తూ, ఏంటి వాసు భయపడతావు అంటూ ముడివేసుకుని కనుబొమ్మల పైకి ఎగిరేసింది. ఇప్పుడు ఓకేనా అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా ఫోజులు కొడుతూ, ముడివేసుకున్నా పర్లేదు, ఇంత క్యూట్గా ముద్దొచ్చేసేలా ఉంటే ఎలా బంగారం అన్నాడు బుగ్గ మీద ముద్దు పెడుతూ. నా వాసు ఇంతకంటే క్యూట్గా ఉంటాడు తెలుసా, బుగ్గలు లాగుతూ అంది.
అబ్బా అవునా? అవును. ఇప్పటికే టైం చాలా అయింది. ఇక వెళ్తారా వాసు గారు? ష్, నువ్వు మారవే. ఇంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే టైం చాలా అయింది వెళ్ళు అంటున్నావు. నిన్ను మార్చలేనే అంటూ 2 అడుగులు ముందుకు వేసి, నాకు వెళ్ళాలని అనిపించట్లేదురా అన్నాడు క్యూట్గా. అతడు అంత క్యూట్గా అంటుంటే నాకు నిన్ను పంపించాలని లేదురా అంది అంతకంటే క్యూట్గా. మరైతే ఈ రాత్రి ఇక్కడే పడుకుంటా. సరే కానీ బుద్ధిగా పడుకోవాలి. ఆమె అలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్తుంటే పడి పడి నవ్వడం వాసు వంతైంది. బెడ్ మధ్యలో 3 పిల్లోలు పెట్టి, నువ్వు అట్టు పడుకో, నేను ఇటు పడుకుంటాను. సర్లే. పైన నక్షత్రాలు అతికించి ఉన్న స్టిక్కర్లను చూస్తూ, భలే ఉంది బంగారం, అచ్చం బయట పడుకున్నట్లే ఉంది ఈ నక్షత్రాలను చూస్తూ ఉంటే అంటూ మెల్లిగా ఒక పిల్లో తీసి పక్కన పడేసి మేఘనకు దగ్గర జరుగుతూ అన్నాడు. కదా, ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. టెర్రస్పై పడుకుందామంటే దోమలు, అందుకే ఇలా సెట్ చేశా. తనకు అడ్డుగా ఉన్న పిల్లోని చూసి పక్కన పడేస్తూ చెప్తుంది మేఘ. నీ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం. బాల్కనీ నుంచి చల్లటి గాలి, ఆ చెట్టు కొమ్మలు, నక్షత్రాలు. తనకు జస్ట్ ఆనుకొని ఆమె చెయ్యి తన గుండెల మీద ఉంచుకుంటూ చెప్పాడు. మేఘ అలా మాట్లాడుతూనే పడుకుంది. కానీ వాసు మాత్రం మేఘనను అలా చూస్తూ తింగరబుచ్చి అంటూ నవ్వుతూ తనని చూస్తూ అలానే గడిపాడు. కొద్దిసేపటి తర్వాత బౌ బౌ అంటూ కుక్కల అరుపులు వినిపించగానే అంత నిద్రలో ఉండి కూడా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆమె అలా తెరవగానే అప్పటిదాకా తననే చూస్తున్న వాసు ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకున్నాడు. అతడి వైపు చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపించడంతో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కళ్ళు మూసుకుంది. ఈసారి చిన్నగా ఏడుస్తున్నట్లు శబ్దాలు రావడంతో కొంచెం భయపడుతూ, ఇలా అర్ధరాత్రి మొరిగి నువ్వు కూడా భయపడుతున్నావు కదే అనుకుంటూ వాసు దగ్గరికి జరిగి అతని గుండెల్లో తలదాచుకుని కళ్ళు మూసుకుంది మెల్లిగా. రాక్షసి, ఇంత దగ్గరగా ఉంటే ఇంకా బుద్ధిగా ఏం పడుకుంటానే? వాసుగా అయిపోయావురా తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. చాలాసేపటి నుంచి పుస్తకం అదే పనిగా చదివేసరికి కళ్ళు లాగుతున్నట్లు అనిపించడంతో లైట్ తీసి బెడ్ లైట్ వేసుకుని కళ్ళు మూసుకుంది సంజన. అలా కళ్ళు మూయగానే కొంటిగా నవ్వుతున్న చందు రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో, మై క్యూట్ స్వీట్ బేబీ, ఇప్పుడు నువ్వు గుర్తొస్తే నాకు ఎలా నిద్ర పట్టుద్దిరా? అయినా అప్పుడప్పుడు నువ్వు ఇలా నా నిద్రను డిస్టర్బ్ చేస్తుండడం కూడా బాగానే ఉందనుకో. చందుని ఊహించుకుంటూ తనని తాను చెప్పుకుంటూ పోతుంది సంజు. అయ్యే బాబోయ్, మన సంజు డార్లింగ్ ఏంటి ఇలా కూడా మాట్లాడుతుందా? అది కూడా చందు గురించి. చూద్దాం రండి. నేను నిన్ను 3 సార్లు చూడ్డానికి వచ్చాను. మరి నువ్వు నా కోసం ఒక్కసారైనా వచ్చావా? నన్ను మర్చిపోయావు కదూ? అదే నాకు కూడా కావాల్సింది. నేను నీకు ఎదురుపడితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఆ రోజు దీప్తి లవర్ నువ్వు కావని తెలిసినా కూడా కావాలని నీతో మాట్లాడాను. పాపకి ఈ శాడిజం కూడా ఉందా? నన్ను చూడగానే ఆ కళ్ళల్లో మెరిపేంట్రా, ఆ సంతోషం, ఆ ఎగ్జైట్మెంట్. 5 నెలల తర్వాత చూసావనా? మనోడు ఫాలో అవుతున్న సంగతి పాపకి తెలియదుగా పాపం. చందునలా ప్రేమగా తిట్టుకుంటూ పక్కనే ఉన్న పుస్తకం కనపడగానే అది చేతిలోకి తీసుకుని, ఈ గిఫ్ట్ ఎవరిచ్చారబ్బా? ఫాలో చేసిన వాడు ఎవడు? అలారం పెట్టుకోనైనా సరే తొందరగా లేచి వాడెవడో కనిపెట్టాలి. వాడికంటూ ముందు నేనే వెళ్ళాలి పార్కుకి అంటూ ఫోన్లో అలారం సెట్ చేసుకుంది. ఒక్కసారిగా అలారం మోగడంతో ఉలిక్కిపడి లేచి, అబ్బా అప్పుడే తెల్లారిందా, ఇంకొంచెంసేపు పడుకుందాం అంటూ దుప్పటి కప్పుకోబోయింది. రాత్రి వాడెవడో కనిపెట్టాలని పెద్ద డిటెక్టివ్లా ఫోజులు కొట్టావు కదే, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే కాళ్ళు ఇరుక్కొడతా అని అంతరాత్మ వార్నింగ్ ఇవ్వడంతో తప్పదన్నట్లు తిట్టుకుంటూ లేచి రెడీ అయ్యి పార్కుకు వెళ్ళింది. చుట్టూ చూస్తూ బెంచ్ మీద కూర్చుంది. వాణ్ణి గుర్తుపట్టడం ఎలా కొద్దిగా ఆలోచిస్తున్నట్టుగా, నేను కనిపించకపోతే అంకుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు కదా అంటూ ముఖానికి స్కార్ఫ్ చుట్టుకొని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుంది. వావ్ సంజు, నీ బ్రెయిన్ సూపరే, తనను తాను పొగుడుకుంటూ భుజం తట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పెద్దాయన కూడా వచ్చి పక్క బెంచీలో కూర్చున్నాడు. ఆసక్తిగా పెద్దాయన వైపు చూస్తుంది. మన చందు కూల్గా ఎంట్రీ ఇచ్చేశాడు. సంజు కోసం పార్క్ అంతా ఒక రౌండ్ తిరిగేశాడు. ఎక్కడా కనిపించకపోవడంతో అలసటగా ఆ పెద్దాయన కూర్చున్న వైపు అడుగులు వేస్తున్నాడు. చందు అలా అడుగులు వేస్తూ ఉంటే సంజు హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆత్రంగా లేచి నిలబడింది. చందు ఆ పెద్దాయన దగ్గర కూర్చొని, ఏంటి బాబాయ్, ఈ రాక్షసి ఇవాళ కూడా రాలేదా అన్నాడు ఆయాసపడుతూ. ఆ మాటలు వినగానే సంజు చిన్నగా నవ్వుకుంటూ, సారీరా, రాత్రి నేను బాగా తిట్టుకున్నాను. అయినా నన్ను రాక్షసి అంటావా? ఆగు, నీ పని చెప్తా అంటూ చందు చేయి పట్టుకొని, ఏంటి నన్ను ఫాలో అవుతున్నారు అంది కోపంగా. పైనుంచి కింద దాకా ఒకసారి చూసి, నువ్వే నన్ను కిడ్నాప్ చేసేదానిలా ఉన్నావు. ఇంకా నేనెక్కడ నిన్ను ఫాలో అవుతాను తల్లి, చేయి వదులు ముందు. ఆ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి అడ్డంగా దొరికిపోయావని బకాయిస్తున్నావా?
గొంతులోని సీరియస్నెస్ని గమనించినట్టుగా, ఓ హలో మిస్, అడ్డంగా కాదు కదా, నిలువుగా దొరికిపోయినా బుకాయించాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఇందాకటి నుంచి చూస్తున్నా, ఫాలో అవుతున్నా అంటారేంటి? అసలేం కనిపిస్తుందని ఫాలో అవ్వడానికి? సరే, ముఖం సంగతి వదిలేయండి. అట్లీస్ట్ కళ్ళైనా కనిపెడితే, అరే కళ్ళు బాగున్నాయి, కళ్ళు చూసైనా ప్రేమించొచ్చని ఫాలో అవ్వచ్చు. ఆ కళ్ళు కూడా కనిపించకుండా పకడ్బందీగా బంధిస్తున్నారే. అబ్బచా అవునా అంటూ కళ్ళకున్న కళ్ళజోడు తీసింది. ఆ కళ్ళని చూడగానే చందు ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. ముఖానికి ఉన్న స్కార్ఫ్ కూడా తీసేసి, ఇప్పుడు చెప్పండి, ఫాలో అవుతున్నారా అని చేతులు కట్టుకుంటూ అడిగింది. అతడు ఇంకా షాక్లోనే ఉండిపోయాడు. ఆ పెద్దాయన వైపుకి తిరిగి, ఏంటి అంకుల్, టైంకి రమ్మన్నారు కదా, అతడు ఎవరో తెలుసుకుందామని టైం కంటే ముందే వచ్చాను. ఈ అబ్బాయి ఆ అబ్బాయే కదా? వెనక నుంచి చందు కాదు అని చెప్పమని తల అడ్డంగా ఊపుతూ సైగ చేస్తున్నాడు. ఆ పెద్దాయన అవేమీ పట్టించుకోకుండా అవునమ్మా అన్నాడు కూల్గా. వెనక్కి తిరిగింది. అప్పటికి ఇంకా చందు తల ఊపుతూ ఉండడంతో ఏంటి అన్నట్టు చూసింది. మెడకాయ పట్టేసింది. అటు ఇటు కదుపుతూ కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. అబ్బచా ఒక కన్ను పైకి ఎగిరేసి అలానే నిలబడింది. ఆ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ ఐ లవ్ యూ రాయుడు బేబీ అన్నాడు ఒక్కసారిగా. ఈసారి షాక్ అవ్వడం సంజు వంతైంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతుంటే, కూల్, నా ప్రపోజల్కి సమాధానం చెప్పవలసిన పని లేదు అన్నాడు నవ్వుతూనే. అతన్ని అలానే చూస్తూ, ఎందుకురా నా ఇబ్బందిని కూడా కనిపెట్టి దానికి అనుగుణంగా మారిపోతుంటావు అనుకుంది మనసులో. అలాంటప్పుడు ప్రపోజ్ చేయడం ఎందుకు అంది. అతడు ఏం చెప్తాడో అని ఆసక్తిగా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఫాలో చేస్తున్నాడంటే అది ప్రేమ కోసమే కదా, అది తెలుసుకోలేనంత చిన్నపిల్లలవేం కాదుగా నువ్వు. మరి అలాంటప్పుడు నా ప్రేమను దాచి కవరింగ్లు చేయడం ఎందుకు బంగారం? బాగా ముదిరిపోయావురా, అలా నడుస్తూ మాట్లాడుకుందామా? నువ్వు మాట్లాడాలని కానీ నీకోసం ఎంత దూరమైనా నడుస్తా, నా ప్రతి అడుగు నీకోసమే అన్నాడు కవితాత్మకంగా. ఏంటి సినిమా డైలాగా? అంటే ఈ సీన్లో ఈ డైలాగ్ ఉంటే బాగుంటుందని అలా సాగదీసి చెప్తాడు. బంగారానికి కోపం వచ్చిందేమో, సైలెంట్గా ఉంటే బెటర్. అతడు అలా సైలెంట్గా ఉండడం చూసి, నడుస్తూనే నేనంటే నీకు ఎందుకు ఇష్టం, నా గురించి ఏం తెలుసని ప్రేమించావు అంది అడగాల వద్దా అన్నట్లుగా. అడగడానికి తను టైం తీసుకుందేమో కానీ చెప్పడంలో మాత్రం అతడు ఎలాంటి సమయం తీసుకోలేదు. నువ్వు నాలో ఎప్పుడు కలిసిపోయావో నాకే తెలీదు, అసలు నిన్ను ప్రేమించాననే విషయం కూడా తెలీదు. కానీ ఆ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, నువ్వు నాకు కావాలి అని నా గుండె లోతుల్లో నుంచి వచ్చిన మాటలు, నీకోసం నాకు వచ్చిన కన్నీళ్ళు అన్నీ ఒకటొకటిగా గుర్తుకొచ్చి రియలైజ్ అవుతుంటే అప్పుడు అనిపించింది నేను నిన్ను ప్రేమించానని. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? మేఘా మీద నాకున్నది అట్రాక్షన్ అని తెలుసుకోలేక ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను. థ్యాంక్ గాడ్ ప్రపోజ్ చేయలేదు. నా జీవితం మలుపు తిరిగి నాకు ట్రూ లవ్ని ఇచ్చిన రోజు. ఇంకా చెప్పబోయాడు కానీ తనకు గతం గుర్తులేదన్న విషయం గుర్తొచ్చి ఆగిపోయాడు. తన మీద అంత ప్రేమ పెంచుకున్న చందుని అలానే చూస్తూ ఒక క్షణం తనను తానే మర్చిపోయింది మొదటిసారిగా. ఓయ్ హలో మేడం, ఉన్నారా పడిపోయారా? తన ముందు చిటికలు వేస్తూ చందు అలా అడగడంతో స్రోలోకి వచ్చినట్టుగా తడబడిపోతూ ఏం మాట్లాడాలో తెలియక, ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నావు అంది క్యాజువల్గా. 5 నెలల నుంచి. వాట్ అంటూ ఒక్కసారిగా ఆగిపోయింది. తను విన్నది నిజమేనా అన్నట్లుగా. 5 నెలలు అతడు మళ్ళీ అదే చెప్పడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారిగా అలా అయిపోవడంతో ఏమైంది అన్నాడు కంగారుగా, కన్నీళ్లను అదుపులో పెట్టుకుంటూ. ఆహా ఏం లేదు, ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సంజు ఏమైంది, సడన్గా ఎందుకు వెళ్ళిపోతున్నావు? వెనక నుంచి అరుస్తున్న చందు మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కళ్ళ నిండా కన్నీళ్లతో రోడ్డంతా మసకబారి కనపడుతుండగా అసలు ఇంటికి ఎలా వెళ్ళిందో ఆమెకే తెలీదు. చేతిలో ముఖం దాచుకుని వలవలా ఏడుస్తూ, ఎందుకురా నేనంటే అంత ఇష్టం? తన గతం మర్చిపోవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. తనొక అపరిచిత వ్యక్తిలాగే మిగిలిపోతానని చెప్పి నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కూడా అనుకున్నావు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను దూరం నుంచి చూసుకుంటూ మురిసిపోతున్నావా? అసలు నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలీదు. అలాంటిది ఇంతలా ఎలా ప్రేమించగలుగుతున్నావురా? నేను వేరొకరిని ప్రేమిస్తున్నానని తెలిసి నా సంతోషం కోసం వెళ్ళిపోవాలనుకున్నావు. ఇందాక అనుకోని పరిస్థితుల్లో ప్రపోజ్ చేసి మళ్ళీ నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని సమాధానం కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అలా ఎలా ఉండగలుగుతున్నావు చందు? వాసు కోసం కన్నీళ్లు కార్చిన ఆ కళ్ళు మొట్టమొదటిసారిగా చందు కోసం ఆ కళ్ళలా వర్షిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.